హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ దీన్ని యూజ్ చేసి సర్వర్లో ఉన్న కంప్లీట్ డేటాబేస్ని ఎలా హ్యాక్ చేస్తారో స్టెప్ బై స్టెప్ సింపుల్గా విత్ లైవ్ సైట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఫుల్గా వీడియోని చూడడానికి ట్రై చేయండి. నేను ఈ వీడియోలో యూజ్ చేసే రికాన్ ఆర్ మెథడాలజీ మీకు అర్థం కావడానికి అండ్ ఆ స్కిల్ని మీరు ఎథికల్గా గెయిన్ చేసుకోవడానికి. ఓకే, ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. డిస్క్లైమర్: ఈ వీడియోలో యూజ్ చేసిన టూల్స్ కానీ సైట్ కానీ ఆ రికాన్ మెథడాలజీ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం కాదు. మీరు స్కిల్ డెవలప్ చేసుకుంటారని ఫ్రీగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం కాదు. ఈ 3 minutes అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎలా మనం ఫైండ్ చేయాలి ఏంటి ఆ ఒక ప్రాసెస్ అని. ఎవరికైనా డెమో చూడాలి, నాకు డెమో సైట్ మీద నువ్వు ఎలా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేసావు బ్రో అని చూడాలంటే మీరు స్కిప్ చేసి లాస్ట్ పార్ట్కి వెళ్ళండి, వీడియో లాస్ట్ పార్ట్కి. ఓకే, ఇంకా మనకి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అర్థం కావాలంటే ఆర్ ఎథికల్గా మనం అటాక్ చేయాలన్నా సర్వర్ గురించి, ఎస్క్యూఎల్ గురించి అండ్ డేటాబేస్ గురించి అర్థం కావాలి. ది సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో నేను ఓన్లీ ఎస్క్యూఎల్ గురించి చెప్తున్నా, మై ఎస్క్యూఎల్ గురించి కాదు. కామెంట్ చేస్తారని క్లారిఫికేషన్ ఇస్తున్నా. MySQL ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అది డేటాను స్టోర్ చేస్తుంది. అండ్ SQL ఏంటంటే స్ట్రక్చర్ క్యూరీ లాంగ్వేజ్, ఇది సర్వర్కి డేటాబేస్కి కమ్యూనికేషన్ కోసం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. నేను ఈ మొత్తం ప్రాసెస్ని ఒక సింపుల్ ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను, మీకు అండర్స్టాండింగ్ నీట్గా అర్థమవుద్దని. ఇంకా ఎగ్జాంపుల్ని చూద్దాం. మనం లాగిన్ బటన్ ఎంటర్ చేయగానే ఆ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా బ్యాక్ఎండ్కి వెళ్తుంది. ఇక్కడ నేను ఇమేజ్లో చూపించినట్టు సర్వర్కి వెళ్తుంది. సర్వర్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ టైప్ బట్టి ఏ రెస్పాన్స్ ఇవ్వాలన్నది చేస్తుంది. ఇక్కడ రిక్వెస్ట్ మనం క్రెడెన్షియల్స్ ఉన్నాయి అంటే మనం లాగిన్ క్రెడెన్షియల్స్ కాబట్టి అది ఒక క్యూరీని చేస్తుంది. బ్యాక్ఎండ్లో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేదని ఒక SQL క్యూరీని చేసి డేటాబేస్కి ఇస్తుంది. డేటాబేస్ ఏంటంటే సబ్స్క్రైబ్ యూజర్ నేమ్, సబ్స్క్రైబ్ పాస్వర్డ్ అనేవాడు ఉన్నాడా లేదా అని డేటాబేస్ మొత్తం ఫైండ్ చేసి ఉందా లేదా అనేది సర్వర్కి చెప్తుంది. ఇక్కడ మన కేసులో మనం యూజ్ చేసినట్టు ఇక్కడ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని మనకి ఫ్రంట్ ఎండ్లో మనకు చెప్తుంది. డేటాబేస్ ఏం మనకి రెస్పాన్స్ ఇస్తుందో ఆ రెస్పాన్స్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్లో చూపిస్తుంది. ఇక్కడ మరి హ్యాకర్స్ అనేవాళ్ళు ఎందుకు SQLని టార్గెట్ చేస్తారంటే సర్వర్కి డేటాబేస్కి మధ్యలో కమ్యూనికేషన్ SQL. ఇక్కడ మనం SQL మ్యానిపులేట్ చేస్తే డేటాబేస్ మొత్తం మన కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇక్కడ డేటాబేస్కి బ్రెయిన్ ఉంటుంది కానీ జస్ట్ SQL మాటే ఉంటుంది, అది ఏం చెప్తే అదే చేస్తుంది. ఇక్కడ మనం SQLని టార్గెట్ చేసి ఇంజెక్షన్ చేసి డేటాబేస్కి మనకి ఏ రిక్వెస్ట్ వెళ్ళాలనేది మనం మ్యానిపులేట్ చేస్తే మనకు ఒక రెస్పాన్స్ అనేది మనకి డైరెక్ట్ మన లాగిన్ పేజ్లో చూపించేస్తుంది. డేటాబేస్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫీడ్ అయ్యి లేదు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ మన పాస్వర్డ్ అనేది రాంగ్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం SQL ఇంజెక్షన్ చేయడానికి మెయిన్గా యూజర్ ఇన్పుట్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ చేయాలి. లైక్ లాగిన్ పేజ్ కానీ, సెర్చ్ బాక్స్ కానీ, కామెంట్స్ కానీ, రివ్యూ ఫామ్స్ కానీ అండ్ URL పారామీటర్. ఇందులో మలీషియస్ స్క్రిప్ట్స్ ఎంటర్ చేసి సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తారు. ఓకేనా? నేను ఈ వీడియోలో ఓన్లీ URL పారామీటర్స్తో డేటాబేస్ ఫైండ్ చేయడం చెప్తాను. ఎందుకు బ్రో నువ్వు ఓన్లీ URL పారామీటర్ పై టెస్ట్ చేస్తున్నావంటే ఇది ఫైండ్ చేయడానికి ఈజీగా ఉంటాయి, ప్లస్ మనకి మల్టీ టూల్స్ ఉంటాయి దీన్ని ఫైండ్ చేయడానికి. ప్లస్ ఏంటంటే మనకి దీంట్లో విన్ రేట్ ఎక్కువ, అంటే ఒక బగ్ కానీ ఒక వర్నబిలిటీ దొరికే ఛాన్సెస్ ఎక్కువ. మిగతా మనం లాగిన్ పేజ్లో కానీ లేదు కామెంట్లో మనం ఒక పేలోడ్ని కానీ ఆ ఇంజెక్షన్ మనం అప్లై చేసేటప్పుడు ఆ వెబ్సైట్ అనేది లేదు అంటే ఆ వెబ్ యాప్ అనేది మన ఇన్పుట్ని అది తీసుకోదు. డెవలపర్ అనేవాడు దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చేసాడు. ఈ మధ్యన టెక్నాలజీ వల్ల వాళ్ళకి అవగాహన వచ్చి డెవలపర్ అనేవాడు డెవలప్ చేసేటప్పుడు అలాంటి మెథడ్స్ అనేవి వాళ్ళు ఇచ్చేస్తారు. URL పారామీటర్లు అలా కాదు, ఇది అడ్వాన్స్. ఎంత మనం కంట్రోల్ చేసినా
ఇది అనేది వేరే వెబ్ యూఆర్ఎల్తో మనకి ఉంటుంది. దాన్ని మనం ఫైండ్ చేసి అప్లై చేసుకొని మనం డేటాబేస్ని ఫైండ్ చేయడమే. దీంతో డంప్ చేసుకోవచ్చు ఈజీగా. సూపర్ యూజర్గా ఫస్ట్ మీరు కన్వర్ట్ అవ్వండి. దానివల్ల ఏంటంటే కొన్ని టూల్స్ మనం యాక్సెస్ చేయగలం. ఇందులో నేను యూజ్ చేసే టూల్స్ ఏంటంటే సబ్ డొమైన్ ఫైండ్ చేయడానికి సబ్ ఫైండర్ ఒకటి, కటానా ఒకటి, వేబ్యాక్ యూఆర్ఎల్స్. దీంట్లో మనకి వచ్చిన యూఆర్ఎల్ పారామీటర్ని మనం గా యూఆర్ఎల్లో కానీ ఎస్క్యూఎల్ మ్యాప్లో కానీ మనం పెట్టి ఆ కమాండ్ ఇస్తే మనం డేటాబేస్ని డంపర్ డేటాబేస్ని ఫైండ్ చేయొచ్చు. నేను మొత్తం చెప్తాను రెండు ఒక్క టూల్స్ని. ఓకే, ఈ కమాండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్ ఫైండర్ అంటే ఇది ఒక టూల్. సబ్ డొమైన్స్ని మనం ఫైండ్ చేయడానికి టూల్ యూస్ చేస్తాం. -d అంటే ఏ డొమైన్ మీద మనం టెస్ట్ చేస్తామో ఆ డొమైన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. -all అంటే అన్ని డొమైన్స్ నీకు దొరికిన ఎక్కడ సబ్ డొమైన్స్ దొరుకుతాయి అన్నీ తీసుకో. దాంట్లో -recursive అంటే ఫిల్టర్ చేయి. ఫిల్టర్ చేసి అందులో మెయిన్ డొమైన్స్ని తీసుకొని sub1లో సేవ్ చేయని ఈ కమాండ్ ఒక మీనింగ్. ఆ కమాండ్ మనం రన్ చేస్తే మనకి 4 సబ్ డొమైన్స్ని ఈ సైట్లో మనకి 1 సెకండ్ 786 మిల్లీ సెకండ్స్లో ఫైండ్ అయ్యిందని చెప్తుంది. మనం దీన్ని చూడడానికి wc-l సబ్ అందరూ సేవ్ చేసాం, అది సేవ్ పాత్ మనం ఇస్తే ఎన్ని సబ్ డొమైన్స్ ఉన్నాయని చూపిస్తుంది. మనం ఇప్పుడు ఇందులో కటానా డొమైన్ ఫైండర్ని యూజ్ చేస్తాం. ఇదేంటంటే ఇప్పుడు మనం ఫిల్టర్ చేసిన దీంట్లో ఇంకా ఫిల్టర్ చేసి సబ్ డొమైన్స్ని ఫైండ్ చేసి యూఆర్ఎల్ పారామీటర్స్ ఉన్నాయో లేదో చూసి మనకి అవుట్పుట్ అనేది sub2లో మనకి సేవ్ చేసి చూపిస్తుంది ఈ కటానా టూల్ అనేది. ఇప్పుడు మనం థర్డ్ టూల్ యూజ్ చేస్తాం సబ్ డొమైన్ ఫైండ్ చేయడానికి, అదే వేబ్యాక్ యూఆర్ఎల్. ఇది ఏం చేస్తుందంటే sub2.txt ఫైల్లో ఉన్న డొమైన్స్ని తీసుకొని ఇది ఫిల్టరింగ్ చేసి దాంట్లో యూఆర్ఎల్ పారామీటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూసి మనకి sub3లో txtలో సేవ్ చేస్తుంది ఆ ఒక్క ఉన్న దొరికిన ఫైండ్ చేసిన యూఆర్ఎల్స్ అన్నిటిని. ఈ కమాండ్తో మనం 326 సబ్ డొమైన్స్ని మనం ఒక్కసారి ఫైండ్ చేయకుండా ఓన్లీ ఫిల్టర్ చేసి ఎక్కడెక్కడ యూఆర్ఎల్ పారామీటర్ ఉందో అదంతా ఆ లింక్స్ అన్నీ ఒక ఫైల్లోనికి మనం సేవ్ చేసుకొని మల్టీ స్కానింగ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే టైం ప్రాసెస్ అంటే స్కానింగ్ ప్రాసెస్ వ్యాంగ్ అవుద్ది. నెక్స్ట్ టైం అనేది ల్యాగ్ అవ్వదు ఆ ఒక వర్క్లో. మనం సేవ్ చేసిన sub4 టెక్స్ట్ ఫైల్ని ఆ ఒక్క యూఆర్ఎల్ పారామీటర్స్ని దీంతో ఏ యూఆర్ఎల్తో మనం డేటాబేస్ని ఫైండ్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు అనేది దానికోసం గా యూఆర్ఐ అండ్ ఎస్క్యూఎల్ మ్యాప్ని యూజ్ చేస్తాం. రైట్ సైడ్ నేను ఎస్క్యూఎల్ మ్యాప్ని టూల్ని యూజ్ చేస్తాను, లెఫ్ట్ సైడ్ అంటే గా యూఆర్ఐ. ఎందుకంటే కొంతమందికి ఎస్క్యూఎల్ మ్యాప్ అంటే తెలిసి ఉంటుంది, కొంతమందికి గా యూఆర్ఐ అంటే తెలిసి ఉంటుంది.
వాళ్ళిద్దరి కోసం. అంటే మీకు కూడా తెలుస్తుంది ఏది వ్యాంగ్ అవుద్ది, ఒక 2 టూల్స్‌కి ఒక డిఫరెన్స్ ఏంటి అని. ఇప్పుడు మనం ఈ ఒక కమాండ్‌ని నేను డీకోడ్ చేస్తాను. అంటే మనం ఇప్పుడు మల్టీ ఫైల్ తీసుకున్నాం. మల్టీ లైన్ ఆఫ్ యూఆర్ఎల్ పారామీటర్ని తీసుకున్నాం కాబట్టి -m ఇచ్చుకుంటాం. ఆ ఒక సేవ్ చేసిన ఫైల్ నేము. మనం డేటాబేస్ని ఫైండ్ చేయాలి కాబట్టి డేటాబేస్ అని ఇచ్చాం. బ్యాచ్ అంటే ఒక యూజర్కి నువ్వు ఆ యూజర్కి అడగకుండా నువ్వు నీకు నచ్చిన వర్క్ని చేసుకుని వెళ్ళిపో అని బ్యాచ్. థ్రెడ్ 10 అంటే ఒక్కసారి నువ్వు 10 రిక్వెస్ట్లు పంపించు. ఆ వచ్చిన రెస్పాన్స్ని బట్టి కాకుండా దాని ఒక కమాండ్ మీనింగ్ సేమ్ ఎస్క్యూఎల్ మ్యాప్కి కూడా సేమ్ కమాండే యూస్ చేస్తారు. బట్ ఏంటంటే దీంట్లో ర్యాండమ్ ఏజెంట్ అనే ఒక కొత్త లైన్ యాడ్ చేయాలి. ఎందుకంటే సర్వర్కి అనేది ఇది మల్టీ ఏజెంట్ టైప్లో ఆ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది, థ్రెడ్స్ అనేవి. అందుకని గాయూఆర్ఐకి అవన్నీ అక్కర్లేదు. ప్లస్ గాయూఆర్ఐ ఏంటంటే అన్ని ఇచ్చిన యూఆర్ఎల్ అన్నిటినీ డస్ట్ చేస్తుంది. ఎస్క్యూఎల్ మ్యాప్ అనేది జస్ట్ ఒక యూఆర్ఎల్తో ఒక పారామీటర్తో ఫైండ్ చేసి ఇస్తే డేటాబేస్ని అక్కడితో ఆ ఒక ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. చూడండి 2 ఫైండ్ చేసి. బట్ ఏంటంటే గాయూఆర్ఐ మొత్తం ఎన్ని యూఆర్ఎల్ అయితే అన్ని యూఆర్ఎల్తో ఫైండ్ చేసింది. ఎస్క్యూఎల్ మ్యాప్ ఓన్లీ ఒక్క యూఆర్ఎల్తో ఫైండ్ చేసింది. ఇక్కడితో నేను ఇంకా ప్రాసెస్ ఆపేస్తున్నాను. మిగతాదంతా యూట్యూబ్లో ఆ వీడియో పెట్టకూడదు, కమిటీ గైడ్లైన్స్కి ఎగనెస్ట్ అవుతుంది. వీడియో డిలీట్ అయిపోతుంది, ఛానల్ డిలీట్ అయిపోతుంది. కాబట్టి నేను ఎలా మిగతా డంప్ చేసిందంతా నేను ఇక్కడ చూపిస్తాను. ఈ వీడియో మొత్తం క్రాప్ చేస్తాను ఆల్రెడీ. వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఈ సైట్ల మీద దేని మీద టెస్ట్ చేయకండి. ఇఫ్ చేస్తే అది మీ రిస్క్. నెక్స్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా కామెంట్స్ కానీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ కానీ నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకా ఇఫ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సిఎస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి.